హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఈరోజు మనము ఈ వీడియోలో జాగ్రఫీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. ఫస్ట్ బిట్, క్రింది వాటిలో 3 దేశాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఏదో మీరు గుర్తించడానికి ట్రై చేయండి. ఇక్కడ ఆన్సర్ సెకండ్ ఆప్షన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో పశ్చిమ బెంగాల్తో సరిహద్దు ఉన్న దేశాలు చైనా, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్. వీటిలో సెకండ్ ఆప్షన్ అండి బీసీడీ, అంటే భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్. క్రింది ఏ రాష్ట్రాన్ని పులి రాష్ట్రంగా పిలుస్తారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి మధ్యప్రదేశ్. నెక్స్ట్, క్రింది ఏ రాష్ట్రాన్ని వృక్ష శాస్త్రాల స్వర్గం అని పిలుస్తారు? వృక్ష శాస్త్రాల స్వర్గం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దు ఉన్న దేశాలు చైనా, భూటాన్, మయన్మార్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో మయన్మార్తో సరిహద్దు లేని రాష్ట్రం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి త్రిపుర. మాతా బంగా నది ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది? ఏ 2 దేశాలండి? బంగ్లాదేశ్ మరియు భారతదేశం. సో ఫస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. భారతదేశ విభజన కోసం రాడ్క్లిఫ్ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి 1947 జూన్ 3. ప్రస్తుతం చైనా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి 4 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో చైనాతో సరిహద్దు లేని రాష్ట్రం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి పశ్చిమ బెంగాల్. భారతదేశం మొత్తం భూభాగ పరిమాణంలో ఈశాన్య భారతదేశం ఎంత శాతం కలిగి ఉంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి 7.97%. ఈశాన్య భారతదేశంలోని మొత్తం రాష్ట్రాలు ఎన్ని కిలోమీటర్ల అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 5484 కిలోమీటర్స్ సరిహద్దును కలిగి ఉన్నాయి. మరొక బిట్ అండి, భారతదేశంలో అంతర్జాతీయ భూ సరిహద్దులో భాగంగా బంగ్లాదేశ్తో త్రిపుర ఎన్ని కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి 856 కిలోమీటర్స్. క్రింది ఏ రాష్ట్రంలో హెన్రీ దీవి ఉంది? ఎక్కడండి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పశ్చిమ బెంగాల్. క్రింది వాటిలో సరికాని జత. ఏ దివర్ దీవి, గోవా. బి బచ్చర్ దీవి, మహారాష్ట్ర. సి ఎలిఫెంటా దీవి, కర్ణాటక. డి శ్రీరంగం దీవి, కేరళ. సో ఇక్కడ ఏ అండ్ బి కరెక్టేనండి, రిమైనింగ్ సిడి రాంగ్. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సి కామా డి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి ప్రజెంట్ ఉన్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్కి, అలానే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడేలాగా జాగ్రఫీ. సో మెయిన్ ఇది ఆర్ట్స్ సబ్జెక్ట్ కాబట్టి కంప్లీట్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఒక బిట్ చూద్దామండి. లక్షద్వీపుల్లోని అతిపెద్ద నగరం ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి ఆండ్రాట్. లక్షద్వీపుల్లోని ఏ ప్రాంతంలో మహుల్ భాష మాట్లాడతారు? ఎక్కడ మాట్లాడతారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మినికాయ్. క్రింది ఏ రాష్ట్రాలతో మధ్యప్రదేశ్ సరిహద్దు పంచుకోదు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి జార్ఖండ్తో మధ్యప్రదేశ్ సరిహద్దుని పంచుకోదు. ఇంకొక బిట్ చూద్దామండి. బంగ్లాదేశ్తో అస్సాం ఎన్ని కిలోమీటర్ల అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంటుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 263 కిలోమీటర్స్. ఇలా డిజిట్స్లో ఉన్నటువంటి ఆన్సర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా ప్రతి బిట్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అనేది ఖచ్చితంగా చూడండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకండి. ప్రతి బిట్ చాలా ఇంపార్టెంట్. సో వీడియోని చూడడం స్టార్ట్ చేశాక స్టార్టింగ్ ఫ్రమ్ ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మయన్మార్ దేశం అరుణాచల్ ప్రదేశ్తో ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి 520 కిలోమీటర్స్.
నెక్స్ట్ బిట్, ఈశాన్య భారతదేశంలో నేపాల్ ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది? ఈశాన్య భారతదేశంతో నేపాల్ ఎన్ని కిలోమీటర్ల సరిహద్దుని కలిగి ఉంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, 99 కిలోమీటర్స్. ఈశాన్య భారతదేశపు రాష్ట్రాలలో రెండో అతి తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రం. ఈశాన్య భారతదేశపు రాష్ట్రాల్లో రెండో అతి తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, మిజోరం. ఆన్సర్ మిజోరం. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న సర్ క్రీక్ సరాసరి ఎన్ని కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది? ఎన్ని కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 96 కిలోమీటర్స్. క్రింది వాటిలో అస్సాంతో సరిహద్దు లేని రాష్ట్రం. అస్సాంతో సరిహద్దు లేని రాష్ట్రం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సిక్కిం. మరొక బిట్, భారతదేశం మయన్మార్ మధ్య సరిహద్దుల్లోని రక్షక దళం. ఏ రెండు దేశాలండి భారతదేశం మయన్మార్ మధ్య ఉన్న రక్షక దళము? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అస్సాం రైఫిల్స్. క్రింది వాటిలో బాన్ గంగా అని దేన్ని పిలుస్తారు? బాన్ గంగా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, సర్ క్రీక్. సర్ క్రీక్. భారతదేశం చైనాల మధ్య భద్రతను వహించే రక్షక దళము. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్. భారతదేశంలో పరిమాణం పరంగా 4వ స్థానంలో ఉన్న రాష్ట్రం. పరిమాణం పరంగా 4వ స్థానంలో ఉన్న రాష్ట్రం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలతో చైనా ఎన్ని కిలోమీటర్ల మేర అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంది? ఎన్ని కిలోమీటర్ల మేర అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి, 1346 కిలోమీటర్. మయన్మార్తో మన దేశంలోని నాగాలాండ్ ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది? నాగాలాండ్ ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, 215 కిలోమీటర్స్. నెక్స్ట్ బిట్, భారతదేశంలోని ఈశాన్య భారతదేశపు జనసాంద్రత ఎంత? ఈశాన్య భారతదేశపు జనసాంద్రత ఎంత? ఆన్సర్ ఏంటండి, ఫస్ట్ ఆప్షన్ 173. క్రింది వాటిలో అంతర్జాతీయ భూ సరిహద్దు లేని రాష్ట్రాలను గుర్తించండి. లేని రాష్ట్రాలు. సెకండ్ ఆప్షన్ అండి, హర్యానా, జార్ఖండ్. ఇవి అంతర్జాతీయ భూ సరిహద్దు లేని రాష్ట్రాలు. ఫ్రెండ్స్, చాలామంది చక్కగా వీడియోస్ చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈ వీడియో అనేవి మీలాంటి ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో కాబట్టి వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా. నెక్స్ట్ బిట్ చూద్దాము. భారతదేశంలోని మేఘాలయతో బంగ్లాదేశ్ ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది? ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, 443 కిలోమీటర్. నెక్స్ట్, క్రింది వాటిలో చైనా పాకిస్తాన్లతో సరిహద్దు ఉన్న రాష్ట్రం. సరిహద్దు ఉన్న రాష్ట్రం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, లద్దాఖ్. మనం టాపిక్కి రిలేటెడ్గానే సరిహద్దులేంటి, సరిహద్దు ఉన్న రాష్ట్రాలేంటి, సరిహద్దు పంచుకొని రాష్ట్రాలేంటి, అలానే వాటి యొక్క డిస్టెన్స్ ఏంటి, ఇలా చాలా బిట్స్ అనేవి డిస్టెన్స్కి సంబంధించి వాటి సరిహద్దులకు సంబంధించి మనం చూస్తూ ఉన్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. క్రింది వాటిలో 569.70 కిలోమీటర్ల తీరరేఖ ఉన్న రాష్ట్రం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కేరళ. ప్రస్తుతం ఒడిశా తీరరేఖ పొడవు. ఒడిశా తీరరేఖ పొడవు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 476.40 కిలోమీటర్. భారతదేశంలో విస్తీర్ణపరంగా రెండో అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, ఢిల్లీ. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేస్తున్నారు కదండి. నెక్స్ట్ బిట్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ విస్తీర్ణం. దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ విస్తీర్ణం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 603 చదరపు కిలోమీటర్లు. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు కోల్కతా నుంచి సరాసరి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి? కోల్కతా నుంచి అండమాన్ నికోబార్ దీవులు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి, 1255 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కదండి. సో మర్చిపోవద్దు, తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ బిట్, భారతదేశంలోని మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాల వైశాల్యం ఎంత? 8 కేంద్రపాలిత ప్రాంత వైశాల్యం ఎంత? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, 1,12,348 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ వైశాల్యంలో ఎన్నో స్థానంలో ఉంది? ఢిల్లీ యొక్క వైశాల్యం, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ వైశాల్యంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, 4వ స్థానం. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారతదేశంలో వైశాల్యం పరంగా చివరి నుంచి 4వ స్థానంలో ఉన్న రాష్ట్రం. చివరి నుండి 4వ స్థానంలో ఉన్న రాష్ట్రం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, నాగాలాండ్. అండమాన్ నికోబార్ దీవులు తమిళనాడులోని చెన్నై నుంచి సరాసరి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి? అండమాన్ నికోబార్ దీవులు తమిళనాడులోని చెన్నై నుంచి సరాసరి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి, 1190 కిలోమీటర్ల దూరం. కేరళ నుంచి లక్షద్వీపులు సరాసరి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి? 220 నుంచి 440 కిలోమీటర్స్. తూర్పు తీరంలో రెండో అతి తక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం. అతి తక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం అది ఎన్నోదండి? రెండోది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, ఒడిశా. కింది వాటిలో కర్ణాటకతో సరిహద్దు పంచుకోని రాష్ట్రం. సరిహద్దు పంచుకోని రాష్ట్రం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి, ఛత్తీస్గఢ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా ఓకే చేయండి. అప్పుడే మేము పెడుతున్నటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.